ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మన ప్రభువుని యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండును. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం. మై ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యూ. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16 వర్సెస్ 24. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభుని యేసు క్రీస్తు కృప మనందరికీ తోడై ఉండును అని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తోంది. దేవుని యొక్క కృప నిరంతరము మనందరి మీద ఉండే విధముగా మనము జీవించాలి. దేవునికి యథార్థమైన వారుగాను నీతిమంతులుగాను జీవించాలి. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియచేశాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక అని దేవుని యొక్క వాగ్దానం ద్వారా సెలవిచ్చాడు. అదే విధంగా మనందరి జీవితాలలోనూ మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుని యందు విశ్వాసంతోనూ యథార్థంగా ప్రార్థనలు చేయాలండి. మన మార్గాలలోను ప్రయాణాలలోను చేస్తున్న పనులలోను అన్ని విషయాలలోనూ దేవుని యొక్క కృప మనందరి మీద ఉండే విధముగా మనము ప్రార్థనలు చేయాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం ధరించుకొని దేవుని యొక్క కృప మనందరికీ తోడయుందును గాక. ప్రార్థన. కృపామయుడ దయామయుడ నీకే వందనములు స్తోత్రములు దేవ. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కటి వాగ్దానం దయచేశారు. అట్టి కృపను బట్టి మీకు వందనములు ప్రభువా. మా అందరి జీవితాలలో నీ కృపను దయచేయండి. పాపులమైన మమ్ములను క్షమించి మా జీవితాలలోను మా సంఘాలలోను మా కుటుంబ జీవిత వ్యవస్థలోను వ్యక్తిపరమైన జీవితాలలోను ఒడిదుడుకుల యందు ఈ యొక్క కృపా కాపుదలను ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.